రేపు 9వ తారీఖు నాడు ఆదివారం 9 గంటల నుంచి 12 గంటల వరకు గిరిజన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా కొత్తగూడెం క్లబ్లో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా గిరిజన ప్రజలు సొంతంగా తరలి రావాలని పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధాన అంశం ఇవాళ గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మేము పెద్ద ఎత్తున గిరిజన జాతి ఏకం కావాలని కొత్తగూడెం క్లబ్బు కేంద్రంగా ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గిరిజన ప్రజలు అందరూ రావాలి. మన హక్కులకు రక్షణ లేకుండా ఉంది. హక్కులను ఇవాళ రిజర్వేషన్ తొలగించాలని 170 చట్టాన్ని తొలగించాలని కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది గమనించుకోవాలి. ఉద్యోగాల రిజర్వేషన్ లేదు. ఇవాళ రాజ్యాంగం 5వ షెడ్యూల్ రక్షణ లేకుండా ఉన్నది. ఇవాళ గిరిజన మనుగడ లేకుండా ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ అన్నీ మనం ఎదుర్కోవాలి. ఈ అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో మనం చర్చించి మనకు రావాల్సిన హక్కుల మీద మాట్లాడాలి. సుప్రీంకోర్టులో దరఖాస్తుని పిటిషన్లపై మనం విచారణ చేయాలి. చర్చ కార్యక్రమం పెట్టాలి. భవిష్యత్తులో మనం ఎట్లా ఎదుర్కోవాలనే ఆలోచన మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆదివాసీ జాతి మనుగడ లేకుండానే ఇవాళ సుప్రీంకోర్టులో 2000 మంది నాన్ ట్రైబులు ఇవాళ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఉద్దేశం ఏంటంటే 170 యాక్టు, రాజకీయ రిజర్వేషను, ఉద్యోగాల రిజర్వేషను, హక్కులను తీసేయాలనే అది ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఏమాత్రం ప్రమాదం అయినా గిరిజన జాతి మనుగడ లేకుండా పోతుంది. ఇవాళ రిజర్వేషన్ ఉంది, హక్కులు ఉన్నాయి కాబట్టి గౌరవం ఇస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజాప్రతినిధులు అవుతున్నాం అంటే ఇవాళ రిజర్వేషన్ ఉందని, గిరిజన రిజర్వేషన్ ఉందని ఇవాళ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రకరకాల రిజర్వేషన్లో ఇవాళ గిరిజన జాతి హక్కులను రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే మనం ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. ఇది గమనించుకోవాలి. రేపు జరిగే ఆదివాసీ ర్యాలీకి కూడా మేము మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఆదివాసీ సంఘాలు చేసే కార్యక్రమము మంచి కార్యక్రమం తీసుకున్నారు. అది రాజ్యాంగమైన భద్రత హక్కులు అడుగుతూ ఉన్నారు. జియో నెంబర్ 3 కోసము 170 అమలు చేయడం కోసము ఆదివాసీ ర్యాలీని కూడా లంబాడి హక్కుల పోరాట సమితిగా గిరిజన సంఘాలుగా మేము మద్దతు తెలుపుతూ ఉన్నాం. రేపు కొత్తగూడెంలో ఏర్పాటు చేసే సభను అందరు రావాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతున్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో బంజారా లంబాడ జాతి, ఆదివాసీ జాతులు, గిరిజన జాతులు అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా పిలుపునిస్తూ ఉన్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఎల్హెచ్పిఎస్, ఎల్హెచ్పిఎస్ జిందాబాద్, ఎల్హెచ్పిఎస్ జిందాబాద్, ఎల్హెచ్పిఎస్ జిందాబాద్, జై ఆదివాసీ, జై ఆదివాసీ.